దుబ్బాక నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారిని స్వాతితో కలిసి విద్యార్థులు ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మంచినీరు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ, టాయిలెట్స్ వంటి సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. దీంతో స్పందించిన శ్రీనివాసరెడ్డి పాఠశాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను జిల్లా కలెక్టర్తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యేసురెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో కస్తూరిబా బాలికల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. హాస్టల్ తోటి ఉన్నది. ముఖ్యంగా టాయిలెట్ సమస్యలు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ కాబట్టి వెనుక బాగాన కాంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తక్షణంగా మరి ఏఈ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఎస్టిమేట్లు తీసుకొస్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ అకాడమిక్ ఇయర్ లోపలనే ఇవి కంప్లీట్ చేయించే బాధ్యత పూర్తి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా మరి ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలున్నా, స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ ప్రాబ్లం ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తాం.